అందరికీ నమస్కారం అండి. రేపు బుధవారం సందర్భంగా ఎంతో విశిష్టత ప్రాముఖ్యత కలిగిన కురుడుమలై గణపతి ముల్బాగులోని కర్ణాటకలో ఉన్న ఎంతో అద్భుతమైన ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. కురుడుమలై గణపతి అపరిమితమైన శక్తిమంతుడు అని, విఘ్ననాశకుడు అని ప్రతీతి. బెంగుళూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ముల్బాకులకు దగ్గరలో కురుడుమలైలో వేంచేసి ఉన్న శక్తి గణపతి 14 అడుగుల భారీ విగ్రహం ఏకశాలగ్రామ శిల త్రిమూర్తులు ప్రతిష్ఠించారని ప్రతీతి. త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్య విఘ్నాలు తొలగించుకున్నారని, త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు స్వామిని సేవించారని అక్కడ స్థల పురాణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు వారికి స్వామి కలలో కనబడి ఈ గుడికి ప్రాకారం నిర్మించమని ఆదేశించడం వలన ఆయన గుడి కట్టించారని అక్కడ శిలాశాసనం ద్వారా మనకి తెలుస్తుంది. పూర్వం దీనిని కుట్రాది అని పిలిచేవారని, కాలక్రమేణా కురుడుమలైగా పేరు మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గుడి సుమారు 2000 ఏళ్ల క్రితమని చెబుతున్నారు. ఈ గుడి మొత్తం ఏకశిలతో నిర్మితమైనది ఒక అద్భుతమైన విషయం. కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలోనే నేటికే ఉన్నారని, ప్రతి రాత్రి వచ్చి స్వామిని సేవించుకుంటారని అక్కడ నమ్మకం. దానికి ఆధారంగా కొన్ని రాత్రులు అక్కడ స్తోత్రాలు వినబడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని, పర్వదినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారని అక్కడ పండితులు చెబుతున్నారు. ఇక్కడ ప్రాశస్త్యం ఏమిటంటే, అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శన మాత్రం చేతే ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుందని చెబుతున్నారు. కొత్త పని మొదలుపెట్టే ముందు బాధలతో సతమతమయ్యే వారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు జరుగుతాయని చరిత్ర. ఈ గుడికి ఒక 100 మీటర్ల దూరంలో కౌండిన్య మహర్షి ప్రతిష్ఠించిన సోమేశ్వర స్వామి అమ్మవారు కూడా దర్శించి వాని అనుగ్రహం పొందవచ్చు. ఇక్కడున్న సోమేశ్వర స్వామి వారి విగ్రహం శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమించి అనుగ్రహిస్తారు. సోమేశ్వర స్వామి అమ్మవార్లు వీరు తమ కుమారుణ్ణి బాగోగులు దగ్గరుండి చూసుకుంటున్నారని అక్కడ అనుకుంటారు. మనకు మంచి సమయం వస్తే కానీ ఇక్కడ గణపతి స్వామిని దర్శనం దొరకపోవటం కొసమెరుపు. ఆయన ఆజ్ఞ లేనిదే అక్కడకు వెళ్ళలేము. ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు బాధలతో సతమతమయ్యే వారు తప్పక దర్శించి ఈ గణపతి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు పూర్తవుతాయని చరిత్ర చెబుతుంది. కనుక వీలైతే తప్పకుండా ఒక్కసారైనా దర్శించేదానికి ప్రయత్నిద్దామండి. ఓం గం గణేశాయ నమః.